పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. ఈ 10 రోజులలో మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఏ విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, అంటే ఏ విషయాల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే సమస్యలు తక్కువ అవుతాయి అని కనుక పరిశీలిస్తే, ప్రధానంగా ఈ 10 రోజుల కాలంలో మీనరాశిలో జన్మించినటువంటి వారు కుటుంబం పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలానే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ, విద్య, ఆరోగ్యము, ఆస్తి, సంతానం మొదలైనటువంటి అంశాలలో కీలకమైనటువంటి మార్పులు చూపిస్తున్నాయి. ప్రధానంగా మీనరాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి పంచమ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారిని ఖచ్చితంగా ధర్మం కాపాడుతుంది. ధర్మ మార్గంలో ఉన్నటువంటి వారెవ్వరికీ కూడా అపజయం అనేది ఉండదు. అలానే పంచమ స్థానంలోనే రవి యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో అవి తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మారడానికి అవకాశం ఉంది. ప్రధానంగా మీనరాశి వారికి ద్వితీయ స్థానాధిపతి మరియు అదృష్ట స్థానం భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క వీక్షణం మీ రాశికి సప్తమ స్థానం మీద, మీ రాశికి దశమ స్థానం మీద ఉంటుంది. కుజ వీక్షణం 4వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత గృహ వాతావరణంలో ఏదో చిన్న అసౌకర్యం కనిపిస్తున్నదా అనే భావన కలుగుతుంది. అలానే సప్తమ స్థానం మీద కూడా కుజవీక్షణం ఉన్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్య మాట్లాడేటటువంటి మాటలలో మనస్పర్ధలు కలగటం, అభిప్రాయ భేదాలు కలగటం అనేటటువంటి ఉంటాయి. అటువంటివి రాకుండా ఈగో ఫీలింగ్స్ పక్కన పెట్టి చూసుకోవాలి. దశమ స్థానం మీద కూడా కుజవీక్షణం ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా ఎలాంటి సమస్యల జోలికి వెళ్ళకండి. అనవసరమైనటువంటి విషయాలలో వెళ్తే సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో కుజుడి ప్రభావం చేత ఈ రకంగా ఉంది. కానీ గృహ మార్పులు, అంటే స్థల మార్పులు కానీ, ఏదైనా ఆ స్థిరాస్తుల అమ్మకం కోసం కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పంచమ స్థానంలో సంచరించే గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. అలానే అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు చేసే వర్క్ ఏదైనప్పటికీ కూడా దాంట్లో మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రియేటివిటీ లెవెల్స్ మీరు క్రియేట్ చేయగలుగుతూ ఉంటారు. ఏ పని చేసినా సరే చక్కగా మీకు విజయం అనేది కలుగుతూ ఉంటుంది. తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, అష్టమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి సప్తమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, శుక్రుడు అంటే సుఖాలకు, భోగాలకు, ఆనందానికి కారకుడండి. అటువంటి శుక్రుడు నీచ స్థానంలో సంభవించేటప్పుడు ఏదండి పైకి చూస్తే అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఏమి అనుభవించలేకపోతున్నాం, మనస్సు మాత్రము సంతోషంగా లేదు, ఎక్కడో ఏదో బాధ కలుగుతుందనేటటువంటి భావన కలుగుతుంది. ఆల్రెడీ ఇందాక చెప్పాను, భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే వాటి విషయంలో ఒక క్లారిటీగా ఉండండి. ఖచ్చితంగా ఉన్న విషయం ఉన్నట్టుగా వాస్తవంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలానే ఇక బుధుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి మనం డే వైజ్గా పరిశీలిస్తే ఈ విధంగా ఉంటుందని తీసుకుంటే, 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు ఈ సమయంలో మీకు మనస్సంతా ప్రశాంతత ఉండదు, అలజడి పెరుగుతూ ఉంటుంది, ఎక్కడో ఏదో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, విపరీతమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, సంతానపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కుటుంబపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలానే విదేశీ ప్రయాణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, దూర ప్రయాణాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఎక్కడో ఏదో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా శనివారం రోజున శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి
వెలిగించడం చాలా మంచిది. ఇక 2వ తేదీ సాయంత్రం 3:45 నుంచి 4వ తేదీ రాత్రి 9:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ రకంగా ఉంటుందంటే, ఈ సమయంలో మీ ఆలోచన, మీ వ్యక్తిత్వం, మీ నిర్ణయాలు చాలా ప్రధానంగా ప్రభావితమవుతూ ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలం. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. అయితే భావోద్వేగాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రార్థన చేయటం వల్ల ఉద్యోగపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. 4వ తేదీ రాత్రి 9:50 నుంచి 6వ తేదీ రాత్రి 1:56 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ధనం పరంగా, కుటుంబ పరంగా, పొదుపు పరంగా మాట్లాడేటటువంటి మాటలకు సంబంధించినటువంటి అంశాలలో ప్రధానంగా ఎక్కువ పాత్ర పోషిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. అయితే కోపంతో మాట్లాడితే అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాన్ని పరిశీలించి తీసుకోవడం చాలా మంచిది. 6వ తేదీ రాత్రి 1:56 నుంచి 9వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ధైర్య సాహసాలతో కూడినటువంటి కమ్యూనికేషన్ పెరుగుతూ ఉంటుంది. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి తిరుగులేనటువంటి విజయ పరంపర కొనసాగుతూ ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా బుధవారం రోజున గణపతిని ఆరాధన చేసి పుస్తకాలు అంటే పేద విద్యార్థులకు పుస్తకాలు కనుక పంచిపెట్టినట్లయితే, పుస్తకాలు పెన్నులు కనుక పంచిపెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 9వ తేదీ ఉదయం 4:02 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు గృహం పరంగా అనుకూలత పెరుగుతుంది. కానీ గృహంలో రిపేర్లు కలుగుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి విషయాల మీద భార్యాభర్తల మధ్య చర్చలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మాట పట్టింపులు పెరగకుండా శాంతంగా వ్యవహరించాలి. ప్రధానంగా తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా మంగళవారం రోజున హనుమంతుడిని ప్రార్థించండి. అలానే అదృష్టవశాత్తు తల్లిదండ్రులు కనుక ఉన్నట్టయితే వారిని సేవించుకోండి. దురదృష్టవశాత్తు వారు కనుక లేకపోతే వారిని మనస్సులో నమస్కరించుకొని వారికి మనస్సులోనే నమస్కారం చేసుకోండి. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు దాదాపుగా మీనరాశిలో అందరికీ వర్తిస్తాయండి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవటం వలన మీరు చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసంతో అనుకూలంగా అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి తేదీలను కనుక తీసుకుంటే 1, 2 తేదీలలో విదేశీ అవకాశాలు వస్తూ ఉంటాయి. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కొత్త ప్రారంభాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత నిర్ణయాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి. 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ముఖ్యంగా ఆర్థికంగా, కుటుంబ పరంగా జాగ్రత్తలు పాటించాలి. 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసం ముందుకెళ్తూ ఉంటారు. 9, 10 తేదీలలో ఇల్లు, కుటుంబం, ఆస్తి మొదలైనటువంటి విషయాల్లో ఎక్కువగా అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఇవి ఈ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.